అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, పండుగలు, అలాగే ఏ రోజుల్లో శుభకార్యాలకి ముహూర్తాలు ఉన్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా ఒకదాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వీడియోలో నేను తెలియచేస్తున్నటువంటి ఈ విషయాలు అన్నింటినీ పంచాంగంని అనుసరించి తెలియచేస్తున్నానండి. మనకి మే నెల శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, చైత్ర బహుళ అష్టమి మొదలుకొని వైశాఖ బహుళ అష్టమి వరకు ఉంటుంది. మే 8వ తేదీ వరకు చైత్రమాసం ఉంటుందండి. మే 9వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. అలాగే మే 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కర్తరి అనేది ఉంటుందండి. అలాగే మనకి ఈ మే నెలలో గురుమూఢమి ఉంది కనుక ఈ కర్తరి మూఢమి ఉన్నప్పుడు వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన మొదలుగున్నవి పెద్ద శుభకార్యాలు లాంటి వాటికి ముహూర్తాలు అనేవి ఉండవండి. కానీ చిన్న శుభకార్యాలు లాంటివి అంటే సీమంతం కానీ, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి కానీ, బారసాల, నామకరణం, అన్నప్రాసన, రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు మొదలుగున్న వాటికి ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. అవి ఏ రోజుల్లో ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు ఏ రోజుల్లో ఏ ముహూర్తాలు అనేవి ఉన్నాయి, అలాగే ముఖ్యమైన రోజులు, పండుగలు ఎప్పుడు ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా. మే 1, 2024 వారం బుధవారము, తిథి అష్టమి, నక్షత్రం శ్రవణ. ఈ రోజున ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అండి. అలాగే నర్మదా నది పుష్కరాలు కూడా ఈ రోజునే, బుద్ధాష్టమి కూడా ఈ రోజునేనండి. అయితే ఈ రోజైతే మంచి రోజైతే కాదండి, మనకి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి ఈ రోజున లేవు. మే 2, 2024 వారం గురువారము, తిథి నవమి, నక్షత్రం ధనిష్ట. ఈ రోజున కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. మే 3, 2024 వారం శుక్రవారము, తిథి దశమి, నక్షత్రం శతభిష. ఈ రోజున అన్నప్రాసనకు, బారసాలకు, రిజిస్ట్రేషన్ పనులకు, భూ రిజిస్ట్రేషన్ పనులకు కానీ, నామకరణము, సీమంతము, వ్యాపార వాహన ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉందండి ఈ రోజున. మే 4, 2024 వారం శనివారము, తిథి ఏకాదశి, నక్షత్రం పూర్వభద్ర. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక డొల్లు కర్తరి అండి, ఉదయం 9:45 అలాగే సర్వ ఏకాదశి, అంతేకాకుండా వల్లభాచార్య జయంతి కూడా ఈ రోజునే. ఈ రోజునైతే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి శుభకార్యాల కోసము. మే 5, 2024 వారం ఆదివారము, తిథి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక ఈ రోజున గురుమూఢమి ప్రారంభమవుతుందండి. ఈ రోజున కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు శుభకార్యాల కోసమైతే. మే 6, 2024 వారం సోమవారము, తిథి త్రయోదశి, నక్షత్రం రేవతి. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక మాస శివరాత్రి అండి. ఈ రోజున కూడా మంచి రోజైతే కాదండి, ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు శుభకార్యాల కోసము. మే 7, 2024 వారం మంగళవారము, తిథి చతుర్దశి, నక్షత్రం అశ్విని. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక కృష్ణ అంగారక చతుర్దశి అండి. ఈ రోజున కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి శుభకార్యాల కోసము. మే 8, 2024 వారం బుధవారము, తిథి అమావాస్య, నక్షత్రం భరణి. ఈరోజు ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే కనుక కృత్తికా దీపం అండి. ఈ రోజున కూడా మనకి ముహూర్తాలు అనేవి అయితే ఏమీ లేవండి. కాకపోతే అమావాస్య రోజున చేసుకునేటువంటి పనులు అంటే ఇంటికి దిష్టి తీయడం లాంటివి కానీ, చిన్నపిల్లలకి దిష్టి తీయడం కానీ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడం కోసం పరిహారం లాంటివి చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మనము ఈ రోజున చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. మే 9, 2024 వారం గురువారము, తిథి పాడ్యమి, నక్షత్రం కృత్తిక.
ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే కనుక వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున కేవలము అద్దె ఇల్లు మారటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 10, 2024 వారం శుక్రవారము. తిథి విధియ తదియ 2 తిథులు ఉన్నాయండి ఈ రోజున. నక్షత్రము రోహిణి. ఈ రోజున ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే కనుక అక్షయ తృతీయ, అలాగే సింహాచల చందనోత్సవము, అలాగే బలరామ జయంతి అండి. ఈ రోజునైతే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి శుభకార్యాల కోసము. మే 11, 2024 వారం శనివారము. తిథి చవితి, నక్షత్రం మృగశిర. ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే కనుక నిజకర్తరి ఉదయం 7 గంటల 2 నిమిషములకు ప్రారంభము. కృత్తికా కార్తె ఉదయం 10 గంటల 20 నిమిషములకు ప్రారంభమండి. అలాగే మదర్స్ డే కూడా. ఈ రోజున కూడా శుభకార్యాల కోసం అయితే ముహూర్తాలు ఏమీ లేవండి. మే 12, 2024 వారం ఆదివారము. తిథి పంచమి, నక్షత్రం ఆరుద్ర. ఈరోజు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకుంటే కనుక శంకర జయంతి, రామానుజ జయంతి, అలాగే నర్మదా నది పుష్కర సమాప్తి అండి ఈ రోజుతోటి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, బారసాలకు, రిజిస్ట్రేషన్ పనులకు, అద్దె ఇల్లు మారటానికి, నామకరణము, సీమంతము, భూ రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి ఈ రోజున. మే 13, 2024 వారం సోమవారము. తిథి షష్ఠి, నక్షత్రం పునర్వసు. ఈ రోజున కూడా మంచి రోజేనండి. చిన్న చిన్న శుభకార్యాలు లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఈ రోజున. మే 14, 2024 వారం మంగళవారము. తిథి సప్తమి, నక్షత్రం పుష్యమి. ఈ రోజున వృషభ సంకరణం అండి. రాత్రి 9 గంటల 22 నిమిషములకు. ఈ రోజునైతే కేవలము డెలివరీ లాంటివి చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అంటే డెలివరీ లాంటి ఆపరేషన్స్ అలా చేసుకోవడానికి ఈ రోజున అనుకూలంగా ఉంది. మే 15, 2024 వారం బుధవారము. తిథి సప్తమి ఉదయం 6 గంటల 10 నిమిషముల వరకు ఉంటుందండి. ఆ తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము ఆశ్లేష. ఈ రోజున సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మే 16, 2024 వారం గురువారము. తిథి అష్టమి, నక్షత్రం మక. ఈ రోజైతే అంత మంచి రోజు కాదండి. శుభకార్యాల కోసం అయితే ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవు ఈ రోజున. మే 17, 2024 వారం శుక్రవారము. తిథి నవమి, నక్షత్రం పుబ్బ. ఈ రోజున కూడా ఎటువంటి ముహూర్తాలు అనేవి లేవండి శుభకార్యాల కోసము. మే 18, 2024 వారం శనివారము. తిథి దశమి, నక్షత్రం ఉత్తర. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని జరుపుకుంటారండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, సీమంతము, నామకరణము, బారసాల, చిన్నపిల్లల ఉయ్యాల్లో వేయటానికి, అద్దె ఇల్లు మారటానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. మే 19, 2024 వారం ఆదివారము. తిథి ఏకాదశి, నక్షత్రం హస్త. ఈ రోజున మోహిని ఏకాదశి అండి. అలాగే అన్నవరం సత్యదేవ కళ్యాణం కూడా ఈ రోజునే. ఈ రోజైతే అంత మంచి రోజు కాదండి. శుభకార్యాల కోసం అయితే ఎటువంటి ముహూర్తాలు అనేవి ఈ రోజున లేవు. మే 20, 2024 వారం సోమవారము. తిథి ద్వాదశి, నక్షత్రం చిత్త. ఈరోజు విశిష్టత వచ్చేసి పరశురామ ద్వాదశి అండి. ఈ రోజైతే మంచి రోజేనండి. ఈ రోజున బారసాల చేసుకోవడానికి, సీమంతానికి, నామకరణానికి, భూ రిజిస్ట్రేషన్ పనులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారటానికి ఇలాంటివన్నీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 21, 2024 వారం మంగళవారము. తిథి త్రయోదశి, నక్షత్రం స్వాతి అండి. ఈ రోజైతే కేవలము డెలివరీ ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉందండి. మే 22, 2024 వారం బుధవారము. తిథి చతుర్దశి, నక్షత్రము స్వాతి. ఈరోజు విశిష్టత వచ్చేసి వైష్ణవ నరసింహ జయంతి అండి. ఈ రోజున కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. మే 23, 2024 వారం గురువారము. తిథి పూర్ణిమ, నక్షత్రం విశాఖ. ఈరోజు విశిష్టతలు వచ్చేసి బుద్ధ పూర్ణమి, అలాగే శ్రీ అన్నమయ్య జయంతి అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. మే 24, 2024 వారం శుక్రవారము. తిథి పాడ్యమి, నక్షత్రము అనురాధ. ఈరోజు విశిష్టత చూసుకుంటే కనుక నిజకర్తరి త్యాగమండి. రాత్రి 3 గంటల 16 నిమిషములకు. రోహిణి కార్తె కూడా.
ఈ రోజున కేవలము సాధారణ పనులు మాత్రం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మే 25, 2024 వారం శనివారము, తిథి విధియ, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున వ్యాపార వాహన ప్రారంభ పనులకు, చెవులు కుట్టించుటకు అనుకూలంగా ఉందండి. మే 26, 2024 వారం ఆదివారము, తిథి తదియ, నక్షత్రం మూల. ఈరోజు విశిష్టతలు చూసుకుంటే కనుక సంకటహార చతుర్థి అండి. ఈ రోజున ముడుపు ఎలా కట్టుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, చంద్రునికి ఆర్ఘ్యం ఎలా సమర్పించాలి, ఇలా అన్ని డీటెయిల్స్ తోటి మన ఛానల్లో వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నానండి. నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి. ఈరోజైతే అంత మంచి రోజైతే కాదండి. మే 27, 2024 వారం సోమవారము, తిథి చవితి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజున కేవలం సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. మే 28, 2024 వారం మంగళవారము, తిథి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు విశిష్టతలు చూసుకుంటే కనుక డొల్లు కర్తరి త్యాగమండి మధ్యాహ్నం 12:37 అలాగే శ్రీ కశ్యప మహర్షి జయంతి కూడా ఈ రోజునే. ఈ రోజున వ్యవసాయం పనులకు, డెలివరీ ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. మే 29, 2024 వారం బుధవారము, తిథి షష్ఠి, నక్షత్రం శ్రవణ. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. మే 30, 2024 వారం గురువారము, తిథి సప్తమి, నక్షత్రం ధనిష్ట. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ మే 29, 30 ఈ 2 రోజుల్లో అన్నప్రాసనకు, బారసాలకు, రిజిస్ట్రేషన్ పనులకు, అలాగే నామకరణానికి, సీమంతానికి, అద్దె ఇల్లు మారుటకు, వ్యాపార వాహన ప్రారంభాలకి అనుకూలంగా ఉందండి ఈ 2 రోజుల్లో. అలాగే మే 31, 2024 వారం శుక్రవారము, తిథి అష్టమి, నక్షత్రం శతభిష. ఈ రోజైతే అంత మంచి రోజు కాదండి. ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు అనేవి అయితే ఏమీ లేవు. సో చూసారు కదండి, 2024 సంవత్సరంలో మే నెలలో మనకి శుభకార్యాలకి ముహూర్తాలు అనేవి ఎప్పుడు ఉన్నాయి, ముఖ్యమైన రోజులు ఎప్పుడు ఉన్నాయి, ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నా, డెలివరీస్కి సంబంధించినటువంటి ఏమైనా టైమింగ్స్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో అడగచ్చు, నేను తెలియజేస్తానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు.